హాయ్ అండి. మీలకి ఈరోజు ఒక చిన్న ఐడియాతో వచ్చింది. కార్తీక మాసంలో మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి అంటే దీపం. అది కూడా నీళ్లు కనపడితే చాలు, కాలువలు కానీ చెరువులు కానీ సముద్రం కానీ ఏది కనపడినా ముందు మనకి దీపం వదలాలి అనుకుంటాం. అలాంటప్పుడు మన దగ్గర ఏమి లేవు, కానీ మన దగ్గర ఉన్న వాటితోనే మనం ఆ నీళ్ళల్లో దీపం వదిలేదానికి ఏమేం కావాలో చూద్దామా. మనకి ఫస్ట్ కనపడేది ఆకులతో ఇలా డిజైన్ చేసుకుందాము. ఒక 5 ఆకులు తీసుకుందాము. ఒక ఆకుకి ఇంకొక ఆకుకి గ్యాప్లో ఆ గ్యాప్ని మనం ఫిల్ చేసేదానికి పుల్ల కానీ గుండి సూది కానీ స్టాప్లర్తో పిన్ కానీ వేసుకుందాము. ఇట్లా చేసుకోవచ్చు. తర్వాత ఉండేసి వాటర్ గ్లాస్ని కింద కట్ చేసుకున్నాము, దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి ప్లేట్. ఆ ప్లేట్ని సైడ్స్ కట్ చేయకపోయినా కూడా చేసుకోవచ్చు. నేనైతే కట్ చేశాను. కట్ చేసిన దానికి ఆ పక్క ఈ పక్క పిన్ చేయడమే. అప్పుడు రౌండ్గా వచ్చేస్తుంది, వాటర్ పోకుండా లోపలికి. చాలా ఈజీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. కట్ చేయకపోయినా ఇబ్బంది లేదు. ఒకవేళ మీకు సిజర్ దొరకలేదు అంటే ఇట్లా ప్రెస్ చేయండి, మడతేసేసేయండి, గ్లాస్ టైప్లో వస్తుంది. అది ఇంకొకటి వచ్చేసి కొబ్బరి చిప్ప అండి. కొబ్బరి చిప్పలో కూడా వెలిగించుకోవచ్చు. మనం క్యాండిల్స్ వెలిగిస్తాం కదా, అది ఇంకొకటి. దీని లోపల మనం దీపం పెట్టుకోవాలి. కొంచెం పసుపు కుంకుమ వేసి లోపల పిండి మీద పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ పిండి కూడా చేపలకి ఆహారం అండి అది, అందుకని పిండి దీపమే పెడతాము. చుట్టూరు దీపాలు దానికి బొట్లు పెట్టుకోవాలి. బొట్టు పెట్టుకున్నాక దాని లోపల పెట్టుకొని ఆయిల్ డిప్ చేసి పువ్వు ఒత్తేసుకోవాలి. తర్వాత దీంట్లో కూడా అలాగే బొట్టు పెట్టుకొని 3 పక్కల పసుపు కుంకుమ పెట్టుకోవాలి. లోపల ప్రమిది పసుపు కుంకుమ వేసి ప్రమిదికి పిండి దీపానికి పసుపు కుంకుమ పెట్టి దాంట్లో పువ్వు ఒత్తి వేసుకోవాలి. ఇది వచ్చేసి మనం క్యాండిల్స్ వెలిగిస్తాం కదండి, అది దాంట్లో కూడా సేమ్ అలాగే వేసుకోవాలి. ఇది మనం గ్లాస్ కట్ చేసాం కదండి, దాంట్లో కూడా సేమ్ అలాగే పసుపు కుంకుమ వేసుకొని చుట్టూ బొట్లు పెట్టుకొని పువ్వు ఒత్తేసుకోవాలండి. నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వాడచ్చు. కొబ్బరి చిప్ప రౌండ్ ఏదైనా తీసుకోవచ్చు, లేకపోతే సగం పగిలిపోయిందైనా వేసుకోవచ్చు, అది మన ఇష్టము. థర్మోకోల్ దీంట్లో కూడా ఆయిల్ డిప్ చేసి వేసుకుందాము. చాలా ఈజీ మెథడ్ అండి, అన్నీ మనకు దొరికేటియే. చూడండి వాటర్లో తేలుతుంది, మనం గ్లాస్ కట్ చేసింది. ఇదైతే ప్లేటు, ప్లాస్టిక్ ప్లేటు, టిఫిన్ ప్లేటు. ఇది వచ్చి క్యాండిల్ దండి, ఇది వచ్చి ప్లాస్టిక్ థర్మాకోల్ది, ఇది వచ్చి కొబ్బరి చిప్ప. చూడండి ఎంత బాగా వాటర్లో ఫ్లో అవుతూ ఉన్నాయో. ఇది వచ్చి ఆకులది. మీకు ఈ ఐడియా నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.